హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? చూసారు కదండి, వేడి వేడి సాంబార్ అండి. చాలా టేస్టీగా సింపుల్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు దాని ప్రాసెస్ అయితే చూసేద్దాము. చూసారు కదండి ఎలా ఉన్నాయో, చాలా బాగున్నాయి కదా. ఇవి ఎలా తయారు చేసుకోవాలి ఏంటి అని ప్రాసెస్ చూసేద్దాము. ముందుగా ఒక గ్లాస్ కందిపప్పు తీసుకోవాలండి. కుక్కర్లో వేసుకొని నీట్గా వాష్ చేసుకోవాలి. తర్వాత 2 గ్లాసులు వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి. కొంచెం పసుపు, ఉప్పు, కారం, సాంబార్ పొడి, కొంచెం ఆయిల్ అండి. ఇవన్నీ కూడా వేసుకొని ఒక 3 విజిల్స్ వచ్చేంత వరకు స్టవ్ పైన ఉడికించుకోవాలి. ఒక నిమ్మకాయ సైజంత చింతపండు తీసుకొని ముందుగా వాష్ చేసుకొని నానబెట్టుకోవాలి. సరే కదండి, ఆ విధంగా నానబెట్టుకోవాలి. పప్పు అయితే ఉడికిపోయిందండి. ఇప్పుడు దీన్ని నీట్గా ఎనుపుకుందాము. చూసారు కదండి, పప్పు కూడా అంతా మెదిగిపోయింది. ఇప్పుడు ఈ చింతపండు రసాన్ని యాడ్ చేసుకుందాము. మనకి టేస్ట్కి తగ్గట్టు చారుకి మనం ఎంతైతే కావాలో అంత ప్రిపేర్ చేసుకోవాలి. మొత్తం కూడా నీట్గా కలుపుకోవాలండి. ఆ పప్పు ఈ రసం అంతా కలిసే విధంగా నీట్గా కలుపుకోవాలి. చూసారు కదా, ఇప్పుడు బెండకాయలు, దొండకాయలు, టమాటాలు, క్యారెట్, పచ్చిమిరపకాయలు, దోసకాయలు ఇవన్నీ కూడా కట్ చేసుకొని తాలింపు వేసుకున్నాము. ముందుగా ఆయిల్ వేసుకొని తాలింపు గింజలు వేసుకోవాలి. వెల్లుల్లిపాయలు, ఎండుమిరపకాయలు, తర్వాత తరిగిన ఉల్లిగడ్డ ఇవన్నీ కూడా వేపుకున్నాక ముక్కలు యాడ్ చేసుకోవాలండి. చూసారు కదా, ఇవి కొంచెం నూనెలో మగ్గితే బాగుంటుందండి. చారుకి చాలా టేస్ట్ వస్తుంది. డైరెక్ట్గా చారులో అయితే అవి ఉడకవండి. అందుకని కొంచెం మగ్గనివ్వాలి నూనెలో. ఒక 2-3 మినిట్స్ మగ్గనివ్వాలండి. చూసారు కదా, అలా కదుపుకుంటూ వాటిని మగ్గనివ్వాలి. చూసారు కదా, మగ్గిపోయినాయండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని ఇవన్నీ కూడా చారులో యాడ్ చేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా చేసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ కూడా కాసేపు స్టవ్ మీద కాగనివ్వాలి. లైట్గా కారం వేసుకున్నాను. ఇవన్నీ కూడా స్టవ్ మీద పెట్టుకొని కొంచెం తెరలనివ్వాలి. చూసారు కదండి ఎలా కాగుతున్నాయో. ఒకసారి కలిపుకున్నాము. చారు అయితే ఆల్మోస్ట్ కాగిపోయినాయి. లైట్గా సాంబార్ పొడి. చూసారు కదండి, ఇంకా చారు అయితే అయిపోయినాయి. చాలా టేస్టీగా సింపుల్గా అయితే చేసుకోవచ్చండి. చూసారు కదా, ఇవి ఇడ్లీలో కానీ రైస్లో కానీ చాలా బాగుంటాయండి. చాలా టేస్టీగా ఉంటాయి. మీరు కూడా ట్రై చేయండి. ఓకేనా? చూసారు కదా, సింపుల్గా అయిపోయే సాంబారు. ఓకేనండి, వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.